హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతోటి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూలు నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. బెల్లంతో ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎంతో హెల్దీ అనమాట. మరి హెల్దీ అయినటువంటి ఈ బెల్లం అటుకుల లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ అటుకుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఇలాగా 2 బౌళ్ళ వరకు మందంగా ఉన్నటువంటి అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి అటుకుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఏ కప్పుతోటి అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలాగ పలుచటి ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలాగా కొబ్బరి ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిలోనికి మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని వేసుకొని ఒకసారి ఇలాగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఏ కప్పుతోటి అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు ఇలాగా బెల్లాన్ని వేసుకోండి. అలాగే కొన్ని అటుకుల్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా బరకగా ఉండే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి అటుకుల మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బౌల్లోనికి వేసుకున్న తర్వాత మిగిలినటువంటి అటుకులను కూడా ఇది మిక్సీ జార్లోనికి వేసుకొని బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి అటుకులను కూడా మనం ముందుగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి అటుకులు కొబ్బరి మిశ్రమంలోనికి ఈ అటుకులను కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా చేయితోటి ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించండి. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకొని వీటి రెండింటిని లో ఫ్లేమ్ మీద దోరగా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని ఈ ఎండు ద్రాక్షలను కూడా ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అటుకుల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలాగా బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కరిగించండి. ఇలా అటుకుల పొడి అంతా కూడా డ్రై ఫ్రూట్స్లో కరిగేంత వరకు ఇలా కరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దింపుకోండి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఈ వేడి మీదనే మరొక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లారనివ్వండి. ఇలా కొంచెంసేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే చేతిలోనికి కొంచెంగా తీసుకుంటూ నచ్చినంత సైజులో మనము రౌండ్ బాల్స్ లాగా లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే మనకి టేస్టీగా అటుకుల లడ్లు రెడీ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్లుని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా బెల్లం అటుకులతోటి మనం ఏ విధంగా సింపుల్గా టేస్టీ అయినటువంటి హెల్దీ అయిన అటుకుల లడ్డుని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ లడ్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా ఈ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ సందర్భంగా కూడా మనం ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.